దేవుడు నీతి సూర్యుడు, ఆయన నీతి సూర్యుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. ఈరోజు దేవుడు లూకా 6:36 ద్వారా మనతో మాట్లాడుతున్న ప్రతి మాటకై ఆయన నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మీరు మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లును మీరును కనికరం గలవారై ఉండుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడు ఎవరంట? కనికరం గల దేవుడు. మన తండ్రి కనికరము గల దేవుడై ఉన్న ప్రకారము మనం కూడా కనికరం గల వారై ఉండవలెను అని దేవుడు ఈరోజు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడడం జరుగుతుంది. కనికరము ఈ అధ్యాయం అంతా కనికరం గురించి, క్షమ గురించి, క్షమాపణ గురించి, కనికరం గురించి, ఓర్పు గురించి, దయ గురించే ఈ అధ్యాయం అంతా రాయబడ్డది. ఇక్కడ దేవుడు ఏమంటుండంటే, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై, లేఖనం ఈరోజు మనతో ఏం మాట్లాడుతుందంటే, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్లును మీరు కూడా కనికరం గలవాడై ఉండురి. కనికరం గురించి దేవుడు ఈరోజు మాట్లాడుతుండు. కనికరంకి గొప్ప బహుమానం ఉంది. అవును, మనని ఎవరిని కనికరించమంటుండు? ముందు వచనాలలో మనం ఇప్పటి వరకు చదివి ఉన్నాము. ఏమంటుండు? పాపులని క్షమించమంటుండు, దొంగలని క్షమించమంటుండు, అపరాధులను క్షమించమంటుండు, దుష్టుల ఎదుట ఉపకారం చేయండి. ఎవరైతే దుష్టులున్నారో వారికి ఉపకారం చేయండి. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. దైవత్వంలోకి మనం వెళ్ళాలంటే, దేవుని సుగుణాలతో, దేవుని గుణాతిశయములతో మనం నింపబడాలి అంటే దేవుడు ఆ రోజు ఏ విధంగా ఆయన చేసి ఉన్నాడో, ఆయన ఒక మామూలు మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్య కార్యాలు, అనేక సూచన క్రియలు ఆయన చేసిండు. అదేవిధంగా దేవుడు ఏ విధంగా మనం జీవించాలా, ప్రజల పట్ల మనం ఏ విధంగా కనికరం కలిగి ఉండాలా, ఏ విధంగా క్షమ గురించి ఆయన మనకు నేర్పించిండు, కనికరం గురించి ఆయన నేర్పించిండు, దయ గురించి ఆయన నేర్పించిండు. నిజంగా కలువరి సిలువలో ఆయన మొత్తబడ్డాడు, ఆయన హింసింపబడ్డాడు, ఆయన ద్వేషింపబడ్డాడు, ఆయన వెలివేయబడ్డాడు. కానీ సిలువలో ఆయన మొట్టమొదట పలికిన మాట, తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించు. క్షమాపణ గురించి ఆయన మాట్లాడిండు. సిలువలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఎవరైతే ఆయనని హింసించిండ్రో, ఎవరైతే ఆయనని ద్వేషించిండ్రో, ఎవరైతే ఆయనని బాధ పెట్టిండో వారిని ఏమంటుండ ఆయన? క్షమించు ప్రభువా, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఎంత గొప్ప మనస్సు మన దేవాది దేవుని. నిజంగా మనము దేవుని గురించి తెలుసుకోవడం కన్నా గొప్ప భాగ్యము మన జీవితంలో ఏది ఉండదు. ఎప్పుడైతే మన దేవాది దేవుని క్షుణ్ణంగా మనం తెలుసుకోగలుగుతామో, ఆయన మనస్సుని మనం తెలుసుకోగలుగుతామో, ఇంకా మనం సమస్తాన్ని జయించినట్టే. ఎప్పుడైతే మన దేవుని స్పష్టంగా మనం తెలుసుకోవడం జరుగుతుందో, మన దేవుని గురించి ఆయన ఏమై ఉన్నాడు, మొట్టమొదట మన దేవుడు ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడు క్షమగల దేవుడు అయి ఉన్నాడు. మన దేవుడు దయగల దేవుడు అయి ఉన్నాడు. మన దేవుడు కనికరం గల దేవుడు అయి ఉన్నాడు. మన దేవుడు మనం ఎన్ని తప్పులు చేసినా, మనం ఎన్ని దోషాలు చేసినా, మనం ఎన్ని అతిక్రమములు చేసినా, మన దేవుడు ఆ దోషాలని, ఆ అతిక్రమములని, ఆ పాపాలని ఆయన ఏం చేసిండంటే, నోటితో కాదు, నోటి మాటతో కాదు, ఏదో పనులతో కాదు, లేదా దేంతో కాదు, ఆయన ప్రశస్త రక్తంతో వాటిని కడిగిండు. మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం, మన అతిక్రమం నిమిత్తం ఆయన ప్రాయశ్చిత బలిగా ఆయననే సమర్పించుకున్న దేవాది దేవునికే వందనాలు, స్తోత్రాలు. అవును, ఒక మాట సాయం చేయొచ్చు, ఒక పని సాయం చేయొచ్చు, లేదా ఒక డబ్బుల సాయం చేయొచ్చు, లేదా ఒక పలుకుబడి సాయం చేయొచ్చు. కానీ ఆయన మనకు చేసింది ఏంటంటే, ఆయన రక్త సహాయం మనకు చేసిండు. ఆయన రక్తాన్ని మన కోసం చిందించిండు. మన పాపములను క్షమించడానికి, మన దోషములను క్షమించడానికి, మన అతిక్రమములని కడగడానికి ఆయన రక్తాన్ని క్రయధనంగా, ఒక వెలగా ఆయన చెల్లించిండు. ఆయన రక్తంలో మనల్ని కొడుకుండు.
ఆయన రక్తంతో మనల్ని శుద్ధీకరించిండు. మనపైన రావాల్సిన రక్తాపరాధము, మనపైన రావాల్సిన శిక్ష, మనపై రావాల్సిన ఆ యొక్క శాపాలు, పాపాలను ఆయన భరించిండు. ఎట్లా చెప్పగలుగుతాం మనపైన రావాల్సిన శిక్ష ఆయన అనుభవించిండు? నిజంగా ఆయన అనుభవించిండా? దానికి ప్రూఫ్ ఏంది? ఎస్, ప్రతిదీ స్పష్టంగా వాక్యంలో రాయబడింది. అసలు నిజంగా ఆయన మన పాపంలను భరించిండా? మన దోషంలను వహించిండా? దేని బట్టి మనం తెలుసుకోగలుగుతాము? ఎట్లా మనకు తెలుస్తుంది నిజంగానే ఆయన మన కోసము వెల చెల్లించిండు అని? అది కూడా ప్రతి జవాబు సిలువ దగ్గర ఉందంట. ప్రతి ప్రశ్నకు జవాబు సిలువ. ఆ సిలువలో, ఆ యొక్క సిలువ బలియాగంలో ఎప్పుడైతే మన పాప శాప దోష శిక్షలు ఆయనపై పడ్డాయో, పరిశుద్ధుడైన దేవుడు పాపాత్మునిగా మార్చబడ్డాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపాత్మునిగా మార్చబడ్డాడు. లోకమంతా అంధకారం కమ్ముకుంది. మధ్యాహ్నము 3 గంటల జామున లోకమంతా చీకటి కమ్ముకుంది. పరిశుద్ధుడైన దేవుడు పాపిగా మార్చబడ్డాడు. దేవుడు అంటుండు, ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి? పాపిగా ఎప్పుడైతే పరిశుద్ధ దేవుడు పాపిగా మార్చబడ్డాడో, పరలోకపు తండ్రి ఆయన చెయ్యిని విడిచేయడం జరిగింది. ఆయన చెయ్యిని విడిచేయడం జరిగింది. అప్పటి వరకు ఏ చెయ్యినైతే తండ్రి పట్టుకొని ఉన్నాడో కుమారుని చెయ్యిని, ఎప్పుడైతే ఈ లోక పాపములు ఆయనపై పడ్డాయో, దోషాలు ఆయనపై పడ్డాయో, ఆ యొక్క పరలోకపు తండ్రి, ఆ యొక్క పరిశుద్ధుడు పాపిగా మార్చబడిన తన కుమారుని చెయ్యిని వదిలేయడం జరిగింది. అప్పుడు ఆ కుమారుడు అంటుండు, ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి? ఎందుకు తండ్రి నా చెయ్యి విడిచేసినావు? ఎందుకు? ఎందుకంటే ఆ చెయ్యి పాపంతో నింపబడ్డది. కాబట్టి ఆ చెయ్యి విడవబడ్డది. లోక పాపములన్నీ ఆయనపై మోయబడ్డాయి. లోక పాపములు మోసుకొని పోయేటి దేవుని గొర్రెపిల్ల. ఏ విధంగా ఒక గొర్రెపిల్ల బొచ్చు కత్తరించువాని ఎదుట మౌనంగా ఉండి ఆ యొక్క తనకు ఏం చేస్తుండో అర్థం కాని స్థితిలో మౌనంగా ఆ యొక్క బొచ్చు కత్తరించిన వారి ఎదురుగా నిలబడుతుందో, నా దేవుడు మన పాపములకు, మన అతిక్రమములకు, మన దోషములకు పరిహారం చెల్లించడానికి ఆ సిలువ ఎదుట మౌనంగా నిలబడ్డాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనకు రావాల్సిన దోష శిక్ష, మనకు రావాల్సిన అతిక్రమము, మనకు రావాల్సిన సమస్తాన్ని ఆయన అనుభవించడం జరిగింది. పరిశుద్ధుడు పాపిగా మార్చబడ్డాడు. ఆ క్షమగుణము ఆ యొక్క సిలువలో ఆయన బలుకుతుండు, నా దేవా నా తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడు. ఆ తండ్రి తనని మొత్తిన వారిని క్షమించిండు, తనని హింసించిన వారిని క్షమించిండు. తన బిడ్డలుగా మౌనని కూడా దేవుడు కనికరం గలవారు కనికరం గల తీర్పు పొందుదురు. ఈరోజు ఏమంటుండంటే ఆయన, కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడైనట్టు దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే మన తండ్రి కనికరం గలవాడు. మన తండ్రి కనికరించే దేవుడు. మన తండ్రి పాపులని క్షమించే దేవుడు. మన తండ్రి దోషులని, హంతకులని, వ్యభిచారులని, నరహంతకులని క్షమించే దేవుడు. ఎందుకు క్షమిస్తుండంటే వారి దోష శిక్షను ఆయన అనుభవించుండు కాబట్టి, వారికి రావాల్సిన శిక్ష ఆయన పైన వేసుకుండు కాబట్టి.
ఇప్పుడు మన చిన్న పిల్లలు ఏమైనా పాడేసిండ్రంటే, ఇప్పుడు మన చిన్న పిల్లలు పాలన్నా ఏమైనా పాడేసిండ్రు అనుకోండి, ఏం చేస్తాము? చిన్న బిడ్డ, ఒక 2 ఇయర్స్ బిడ్డ పాలు పాడేసింది, మనం తాగడానికి పాలు ఇచ్చిన గ్లాసుల బిడ్డ పాడేసింది, ఏం చేస్తాం మనము? ఏం చేస్తాము? ఆ పాపని క్లీన్ చేయమని చెప్తామా? ఆ పాప పైకి ఎటువంటి తప్పు రాకుండా తల్లి ఏం చేస్తుంది? అమ్మా నీ చేయి కాలిందా, నీ కాలు కాలిందా, పాలు ఎక్కడ పడ్డాయి, నీ పైన పడ్డాయా, కింద పడ్డాయా, నా తల్లి ఫస్ట్ ఆతులతబడి ఆ బిడ్డను అక్కడ పక్కకు జరిపేసి ఆ బిడ్డకు మారుగా తనంతా ఆ ప్లేస్ అంతా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసి మంచిగా అయింది పాడేస్తావు ఉపాసం ఉండంటదా? మళ్ళీ ఆ తల్లి మళ్ళీ వెళ్ళి మళ్ళీ పాలు తీసుకొచ్చి మళ్ళీ ఆ బిడ్డ కడుపు నింపుతుంది. అటువంటి తల్లి కన్నా గొప్ప ప్రేమ మన దేవాది దేవుని ప్రేమ. ఆయన కనికర స్వరూపి, కనికరం గల దేవుడైనా పొత్తిళ్లలో తన బిడ్డని తన తల్లి అయినా మర్చునేమో కానీ నేను నిన్ను మరవను విడవను ఎడబాయనని సెలవిచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా ఏమని రాయబడిందంటే ఇక్కడ, తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడును, నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరం మోపబడును, క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడును, ఇయ్యుడి మీకు ఇవ్వబడును. ప్రతిసారి నేను ఇదే చెప్తుంటా మీకు, ఇయ్యండి. ఇచ్చినప్పుడు దేవునికి ఇవ్వాలా, బీదలకు ఇవ్వాలా, అనాథలకు ఇవ్వాలా, దరిద్రులకు ఇవ్వాలా, దిక్కులేని వారికి ఇవ్వాలా, కానీ మొట్టమొదట దేవుడికి ఇవ్వాలా. మన దశమ భాగములు, మన ప్రథమ ఫలములు, మన ప్రతిష్టార్పణలు, కృతజ్ఞతార్పణలు దేవునికి చెందవలసినవి. మొదట దేవునికి ఇచ్చేయాలా. ముందు దేవునికి ఇచ్చేసినాక తర్వాత మన కష్టార్జితంలో కొంచెము దేవునికి ఇచ్చిన దశమ భాగములు దేవునికి సమర్పణ. కానీ ఇప్పుడు మనం కృపాయుగంలో ఉన్నాం కాబట్టి దశమ భాగంలో కన్నా ఎక్కువ ఇవ్వవలసిన వాళ్ళమై ఉన్నాము. పాత నిబంధన దశమ భాగములు, కానీ ఇప్పుడు మనం కృప కింద ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఇవ్వవలసిన వాళ్ళము. మినిమం 10, మ్యాక్సిమం ఎంత అని ఇవ్వచ్చు. మినిమం 10 లోపటి ఇవ్వద్దు, 11 నుంచైనా కనీసం స్టార్ట్ చేయాలా. దేవుడికి ఇచ్చినాక ప్రతిసారి మనము బీదలకు ఇవ్వాలా, అనాథలకు ఇవ్వాలా, దిక్కులేని వారికి ఇవ్వాలా. ఇవ్వడం వలనంట మన శాపాలు కొట్టివేయబడతాయంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి ఇస్తే ఏమవుతుందంట? దేవునికి ఇస్తే మన కష్టార్జితం దీవింపబడుతుంది. మన కష్టార్జితం అన్యుల పాలు కాదు, మన కష్టార్జితం రోగముల పాలు కాదు, మన కష్టార్జితం వ్యర్థంగా వ్యయపరచబడది. మన కష్టార్జితం సవ్యంగా మన కష్టార్జితం సవ్యంగా మన కోసము, మన అవసరతల కోసం వాడబడుతుంది. కానీ ఎప్పుడైతే మనం బీదలకు, అనాథలకు, విధ్వరాండ్లకు, దిక్కులేని వాళ్ళకి ఇస్తామో మన శాపాలు కొట్టివేయబడతాయి అంట, మన రోగాలు స్వస్థపరచబడతాయి అంట. ఎందుకంటే దేవుడి ఇక్కడ ఏమంటుండు? కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం గల తీర్పు పొందుతారు. ఎస్, కనికరంనే వారు పొందుతారంట. మనము వారిపైన కనికరించడము, బీదలు మనకుండుట లాభము. ఒక సేవకుడు, మా సేవకుడు ఈ మాట మాకు చెప్పడం జరిగింది. కొత్తగా మేము అప్పుడే దేవుని సన్నిధికి వెళ్తున్నాము. బీదలు దేవుడు మన కోసం దీవెనకరంగా పెట్టిండు. ఒకవేళ బీదలు అనే వాళ్ళే లేకపోతే మనం ఎవరికి దాన ధర్మాలు చేస్తాము? దాన ధర్మాలు మన ధర్మ కార్యములు మన వెంట వస్తాయంట, మన నీతి కార్యములు మన వెంట వస్తాయంట. ఒకవేళ బీదలే లేకపోతే ఇప్పుడు మనము ఒక కోటీశ్వరునికి పోయి, లేదా ఒక మనలాంటి మనిషి దగ్గరికి పోయి, బాబు నీకు 10 రూపాయలు దానం చేస్తా అంటే వాడు ఊకుంటాడా? లేదా ఒక రూపాయి నీకు ఇస్తా అంటే ఊకుంటాడా? బీదలు అనేవారు మనకుంటేనే మన దాన ధర్మాలు మనం వారికి చేయగలుగుతాము. కాబట్టి బీదలు మన కోసమే అని ఆ సేవకుడు నాకు చెప్పినప్పుడు ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కొన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇంచుమించు ఒక 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయ్యుండొచ్చు నేను ఈ వాక్యం విని. ఇంచుమించు 14 ఇయర్స్ అయింది ఈ మాట నేను విని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పిల్లలు చాలా చిన్నగా ఉండరు, అప్పుడు
చిన్నగా ఉండు మా పిల్లలు 4 ఇయర్స్ 5 ఇయర్స్ అట్లుండు మా పిల్లలు. అప్పుడు ఈ వాక్యం మేము వినడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమైతే బీదలని వెతికి మరీ దానం చేస్తాము. ఎందుకంటే ఆ వాక్యము మా మా నరాలలోకి జీర్ణించుకుపోయింది. మా పిల్లలు కూడా ఇప్పటికీ ఎవరైనా బీదలు వస్తే వాళ్ళ డాడీకి చెప్తాడు, ఇయ్యి చిల్లర లేవు. చిల్లర కాదు వారికి మనం ఇవ్వాల్సింది. మనం బీదలు వస్తే ఏమంటాం? మనని అడుక్కునేటోళ్ళు మన దగ్గరకు వస్తే ఏమంటాం? మనం చిల్లర లేదు బాబు అంటాం. చిల్లర కాదు మనం ఇవ్వాల్సింది. మేము చిల్లర లేవని ఎప్పుడనము. మేము నేర్చుకున్నాము. చిల్లర లేవు అనొద్దు. మేము చిల్లర లేవు అన్న మాటకు మేము చాలా రోజులు అయిపోయింది. ఆ మాట మా మర్చిపోయి మేము చిల్లర కాదు మేము దోలాడతాం. మేము నోట్లు దోలాడతాము. నోట్లు ఉన్నాయా అనేసి అది చేతికి 50 రాని 20 రాని 100 రాని ఇచ్చేయడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎందుకంటే మన ధర్మ కార్యాలు మన ఎంబడి రావడం జరుగుతుంది. కనికరం గలవారు ధన్యులు. ఎన్నో డబ్బులు మనం వ్యర్థంగా ఖర్చు పెడతాం. నిజంగా ఒక్కొక్కళ్ళకైతే వాళ్ళకు అందరూ చిల్లరిస్తుంటే మేము నోట్లు ఇస్తే వాళ్ళ నోటి నుంచి ఎన్ని దీవెనలు పలుకుతారో వాళ్ళు. ఆ దీవెనలకి అంటారు కదా, ఆ దీవెనలకు హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు ఎన్నో దీవెనలు పలుకుతారు. ఆ దీవెనల కోసము దేవుడు మనని కనికరం గల వారిగా ఉండమన్నాడు. చాలా సంతోషపడతారు వాళ్ళు. సంతోషపడి వాళ్ళు ఎన్నో దీవెనలు పలకడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈరోజు మన దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే కనికరం కలిగి జీవించాలా. ఎప్పుడైతే మనం కనికరం కలిగి మనం జీవిస్తామో మనం కనికరంని పొందుకోగలుగుతాము. అంచి కుదించి దిగజారినంత మటుకు నిండు కొలతతో మనుషులు మీ ఒడిలో కొలుతురు. ఎవరు కొలుస్తారంట? మనుషులు మన ఒడిలో కొలుస్తారంట. దేవుని బిడ్డల డబ్బులు అన్యుల పాలు కావద్దు. అన్యుల డబ్బులు దేవుని బిడ్డలకు కొలవబడతాయంట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డల డబ్బులు అన్యుల పాలైతే అది శాపము. కానీ అన్యుల డబ్బులు దేవుని బిడ్డల ఇంటికి వస్తే అది దీవెన. నేను మొన్న ఒక సాక్ష్యం చెప్పడం జరిగింది. అన్యుల డబ్బులు మాకు ఇవ్వాల్సిన డబ్బులే అవి. వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేము ఒక్కరోజు రాత్రి అల్మారిలో పెట్టుకున్నాము. తెల్లారి మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెళ్ళుంది, ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి అంటే మేము ఇవ్వడం జరిగింది. వారికి 4 లక్షల డబ్బులు ఎక్కడి నుంచో రావడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. లేకుంటే వాళ్ళు ఇల్లు మేము గిరువు పెట్టి మా పాప పెళ్ళి చేస్తాము, ఇల్లు తాకట్టు పెట్టి మా పాప పెళ్ళి చేస్తామన్నారు. ఒక్క రాత్రి మా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, తిరిగి వారికి మేము ఇవ్వడం జరిగింది. వారికి ఎటువంటి ఇల్లు తాకట్టు పెట్టకుండా సవ్యంగా వాళ్ళ వివాహం జరగబడ్డది. అప్పుడు మేము అనుకున్నాం, నిజంగా దేవుని బిడ్డలింట్లో దీవెనుంది, దేవుని బిడ్డలింట్లో సమృద్ధి ఉంది, దేవుని బిడ్డలింట్లో ఏమంటారంటే క్షేమకరం ఉంది. బెత్లెహేం రొట్టెలిల్లు అని ఎందుకంటారు? దేవాది దేవుడు అక్కడ ఉన్నందుకు. దేవాది దేవుడు అక్కడ ఉన్నందుకు బెత్లెహేంని రొట్టెలిల్లు అంటారు దాన్ని. అంటే అక్కడ కర్వ అనేది ఉండదు బెత్లెహేంలో. అదేవిధంగా కనికరం గల వారు ధన్యులు, వారి కనికరం గల తీర్పు పొందుదురు. కొన్నిసార్లు దేవుడు మనకు పరీక్షిస్తాడు. మా జీవితంలో కూడా అట్లనే జరిగింది. కాదనుకున్న కార్యము మా జీవితంలో సఫలపరచబడడం జరిగింది. మేము ఎప్పుడైతే గుప్పిలి విప్పి వాళ్ళకి సాయం చేయడానికి మేము సిద్ధమైనామో నెక్స్ట్ డేనే మా అవసరత తీర్చబడ్డది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అప్పటి నుంచి సఫలంగాని కార్యము అప్పుడే సఫలమైంది. అది దేవుడి యొక్క కనికరమును బట్టి. దేవుని నామానికి మహిమ కలుగు. దేవుడు చూసిండేమో మేము వాళ్ళపైన కనికరం పడతామో లేదో అని మాకు పరీక్షించిండేమో. దేవుడు మాకు నేర్పించిన మహాగుణంని బట్టి. దేవుడు నేర్పిస్తే తప్ప కనికరము దయ ఇవన్నీ దేవుడు నేర్పిస్తే తప్ప ఎవ్వరికి రావు. అద్భుతం జరిగింది. వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగింది, మా జీవితంలో అద్భుతం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమంటారు? మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో అదే కొలతతో మీకు మరలా కొలవబడునని చెప్పాను. అవును, మనము ఇతరులకు ఏ విధంగా మనం వారిపైన కనికరం పడతాము, ఏ విధంగా వారిపైన మనం దయ కలిగి ఉంటామో, ఏ విధమైన ప్రవర్తన మనం ఇతరులపైన ప్రవర్తిస్తాము, అదే ప్రవర్తన, అదే కనికరము, అదే దయ
మనకు కూడా మరలా అనుగ్రహింపబడుతుందంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నువ్వు ఈరోజు ఇతరులను బట్టి జాలి పడుతున్నావా? ఇతరులను బట్టి కనికరం పడుతున్నావా? ఇతరులకు సహాయకారంగా ఉన్నావా? ఇతరుల దోషంలు క్షమిస్తున్నావా? ఇతరుల తప్పులను క్షమిస్తున్నావా? ఇతరులని సవ్యమైన మార్గంలో నడిపిస్తున్నావా? ఏది నీ కనికరము? ఎక్కడ నువ్వు కనికరం కలిగి ఉన్నావో, నువ్వు ఎక్కడ కనికరం కలిగి ఉంటే, ఇచ్చుటలో కనికరం కలిగి ఉన్నా, నీ మాటల్లో కనికరం కలిగి ఉన్నా, నీ ప్రవర్తనలో కనికరం కలిగి ఉన్నా, నీ యొక్క క్రియలలో నువ్వు కనికరం కలిగి ఉన్నా, కనికరం గల తీర్పునే నువ్వు పొందబోతున్నావని దేవుడు సెలవించడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.